ఈనాటి యాదవ విద్యార్థుల 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రతిభ కనపరిచిన ఆత్మీయ అభినందన సమావేశానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఉమాపదన్న గారికి, సుబ్రహ్మణ్య గారికి, మన కొంతమంది పేర్లు తెలియదు సరిగా, రెడ్డప్ సార్కి, ఎర్రపన్న గారికి, హరేణ గారికి, మనకు బయట నుంచి వచ్చిన మన యాదవ సార్లు గారికి, అందరికీ, ఇదే కాకుండా యశ్ ప్రతినిధులు, ఈ యశే కాకుండా ఈ గుడికి సంబంధించిన విషయాలు కూడా భుజాలపైన వేసుకొని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వదలకూడదు, మన యాదవ జాతి గురించి తొందరగా పోవాలనే తపన, ఆలోచన విధానంతో ఉన్నటువంటి మన వెంకటేశ్వర రెడ్డి యాదవ్ గారికి, అలాగే మన లింగమూర్తి సార్ గారికి, అలాగే మన సార్ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి మన ఉపాధ్యాయులకి, మన మధుమేఘ టైలర్ యువనాయకులు, వీళ్ళకి కొంతమంది పేరు చెప్తే చెప్పాలనుకుంటున్నారు. అందరూ మన యాదవ సోదరులు అందరూ ఎన్నో కష్టాలు పడి ఈ ఎస్నే కాకుండా ఈ గుడికి మన యాదవ కులాన్ని ముందర లాగుతున్నటువంటి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనిషికి ఏ రంగంలో అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పినటువంటి పోటీ ప్రపంచంలో ముందరకు పోవాలంటే చదివే ముఖ్యమైన ఆధారమా అనేసి దాన్ని చూసుకొని మనము వ్యవసాయం కానీ, లేదు ఒక ఎంప్లాయీగా కానీ, లేదు పొలిటీషియన్గా కానీ, దేంట్లో కానీ మనము ముందరికి రాబోయే రోజు రాణించాలంటే చదివే ఒక ముఖ్య ఆయుధము. ఆ చదువులో ఉన్నటువంటి చదువున్నటువంటి విద్యార్థులకు, దాంట్లో ఒక పొజిషన్లో ఉన్నటువంటి మన పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, మిగతా డిపార్ట్మెంట్లు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎందుకు ఈ విధంగా మన యాదవ కులంలో ఉన్నటువంటి విద్యార్థులకు మోటివేషన్ చేస్తున్నారంటే, చదువు ఉంటే దానికి వాల్యూ, దానికి ఉన్న మర్యాద, దానికి ఉన్న ఉన్నతమైన శిఖరం అనేది ఉంటుందనేసి మీకు అనేక రకాల మోటివేషన్ చేసి, మన బిడ్డలు మన యాదవ జాతిలో ఉన్నటువంటి ఉత్తమ విద్యార్థులు ఉన్నత స్థానాలకు పోతే మీ తల్లిదండ్రులకి కాకుండా మన కులానికి కూడా మంచి పేరు వస్తుంది అనే తపనతో మన పెద్దలందరూ అనేక రకాలుగా సలహాలు, సూచనలు ఇచ్చినారు. కాబట్టి మన విద్యార్థులు అందరూ కూడా అదే విధంగా మీరు పెద్దలు చెప్పినటువంటి మాటలు వింటూ మనది, మన ఊరికి, మన కుటుంబానికి, మన జాతికి మంచి పేరు తెస్తారని మీరందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒక 1 year నుంచి కూడా ఎక్కువగా మన కులంలో కూడా టీచర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ చాలా వరకు జాబ్స్ కూడా వచ్చినాయి. వచ్చిన దాంట్లో కూడా ఎక్కువ మంది, ఒక పంచాయతీలో 2-3 కూడా ఆ మాదిరిగా మన మండలంలో వచ్చినాయి. నాకు మండలం గురించి వరకు నాకు తెలుసు. మా పంచాయతీలో కూడా 4-5 వచ్చినది, అంతా మన కులమస్తులే. అది కూడా గర్వకారణము. ఈ స్టేట్ లెవెల్లో మార్కెట్ కమిటీ చైర్మన్స్ దీంట్లో కూడా 212 మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఉంటే కూడా మన దానికే కనీసం అంటే 25 మంది ఉన్నారు మన కులానికి.